వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కారు మన దేశంలో ఇప్పటికీ లగ్జరీ వాహనమే. కాకపోతే ఇప్పుడిప్పుడే ఇది మధ్యతరగతికి కూడా అందుబాటులోకి వస్తోంది. ఇక సామాన్యులకు సంపన్నులకు తేడా ఏముంది అంటే, సామాన్యులు లక్షల విలువ చేసే కార్లు కొంటుంటే ధనవంతులు కార్ల కోసం కోట్లు గుమ్మరిస్తున్నారు. మరి శతకోటీశ్వర్ల సంగతి ఏంటి అంటే, వాళ్ళు ఏకంగా బంగారంతో చేసిన వజ్రాలు పొదిగిన కార్లలో చక్కర్లు కొడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బంగారం కార్ల ట్రెండ్ పై లుక్కేద్దాం. కార్ అంటే స్టేటస్ సింబల్. పక్కింటి వాళ్లకు 10 లక్షల కారు ఉంటే మనం 25 లక్షల కారు కొనాలనుకుంటాం. అనుకోవడమే కాదు, కొందరు కొంటున్నారు కూడా. ఇక సంపన్నులు కార్ల కోసం కోట్లు కుమ్మరిస్తుంటే శతకోటీశ్వరులు ఏకంగా బంగారంతో చేసిన కార్లను వాడుతున్నారు. ఏమిటి, బంగారం రోడ్డుపై దొర్లుకుంటూ పోతోందనిపిస్తోందా? నిజమే. పసడి మెరుపులకు కళ్లను చిగేల్మనిపిస్తుంటే కాస్త పరికించి చూస్తే తప్ప అది కారే అని గుర్తించలే. టీవీ స్క్రీన్ పై బంగారు కాంతలతో మెరిసిపోతున్న ఖరీదైన కార్లను చూసినప్పుడు ఆ మాత్రం ఆశ్చర్యం కలగడం కూడా సహజమే. నూలు పోగులాంటి బంగారం గొలుసు కోసం వేలకు వేలు వెచ్చించాల్సిన ఈ రోజుల్లో బంగారం కార్లలో ఎవరు తిరగలరన్నది మన ఆలోచన. కానీ తమ స్టేటస్ కు ఆ మాత్రం ఉండాల్సిందే అనుకునే వాళ్ల సంఖ్య ఏమీ తక్కువ లేదు. అలాంటి వాళ్ల కోసమే ప్రత్యేకంగా తయారవుతున్నాయి బంగారం కార్లు. ఇటీవల కాలంలో ప్రతి ఏటా ఆటో షోల్లో ఈ పసిడి కాంతుల కార్లు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. తర్వాత సంపన్నుల్లో వాహన శ్రేణిలో టీవీగా కొలువు తీరుతున్నాయి. అపర కుబేరుల దర్పానికి అద్దం పడుతున్నాయి. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నామన్నదే కాదు, ఎలాంటి బట్టలు పెట్టుకున్నాం, ఏ నగలు పెట్టుకున్నాం అన్నది కూడా ఇప్పుడు ముఖ్యమైపోయింది. ఆడాళ్లకు తీసిపోని రీతిలో బంగారు గొలుసులు దిగేసుకుంటున్నారు మగ మహారాజులు. ఈ బంగారం పిచ్చి కాస్త ముదిరిన వాళ్లు పసిడి తాపడం చేసిన కార్లు కొంటున్నారు. కాలానుగుణంగా ట్రెండ్ మారుతోంది. బంగారం నగలు ధరించడం గొప్పగా సామాన్యులు భావిస్తుంటే పసిడి కారులో తిరగడం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు శతకోటీశ్వర్లు. గుహల్లో జీవించిన మనిషి ఇప్పుడు ఆకాశాన్ని అంటేలా కాంక్రీట్ భవనాల్లో గడుపుతున్నాడు. రకరకాల లోహాల్ని కనిపెట్టి వాటిని విభిన్న అవసరాలకు వాడుతున్న మనిషికి బంగారం మీద ఎందుకో ఎక్కడలేని ప్రేమ. బహుశా 1000 సంవత్సరాలుగా పసిడితో ఉన్న అనుబంధమే దీనికి కారణం. అందుకేనేమో కాన్సెప్ట్ కార్ల యుగంలో కూడా బంగారం కార్లపై మోజు పెంచుకుంటున్నాడు. బంగారం ఒంటి మీద ధరించడానికి వీల్లేకపోతోందని కార్లను స్వర్ణమయం చేసేస్తున్నారు సంపన్నులు. బంగారం కార్లను చూస్తున్నప్పుడే కాదు, వాటి ధర విన్నప్పుడు కూడా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.
సాధారణంగానే 2 కోట్ల రూపాయల విలువ చేసే కార్లవి. ఇక వాటికి బంగారం తాపడం అనేసరికి విలువ రెండింతలు మూడింతలవుతోంది. వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన కార్ల విలువైతే 30 నుంచి 40 కోట్ల రూపాయల పైమాటే. సుసంపన్నులు ఖచ్చితంగా ఇలాంటి కార్లే తమకు కావాలనుకుంటున్నారు. అందుకే అనేక మంది నిపుణులు, కళాకారులు ప్రత్యేక శ్రద్ధతో తయారు చేసిన పసిడి కార్లను ఆటో షోల్లో ప్రదర్శించడమే ఆలస్యం. వెంటనే వాటిని తీసుకొచ్చి తమ పెరట్లో పార్క్ చేసుకుంటున్నారు కోటీశ్వర్లు. నిసా గాడ్జిల్లా ఇప్పుడు ఆటో షోల్లో సందడి చేస్తూ జనాన్ని ఆకట్టుకుంటున్న అత్యంత ఖరీదైన కారిది. ఇంతకీ గాడ్జిల్లా ప్రత్యేకతలేమిటో ఓ లుక్కేద్దాం. గాడ్జిల్లా పేరుకు తగ్గట్టు దీని పరిమాణం లేకపోయినా ధరలో మాత్రం ఆ స్థాయికి తీసిపోవడం లేదు. నిస్సాన్ కంపెనీ తయారు చేసిన GT-R కారుకు బంగారం తాపడం చేసి గాడ్జిల్లా పేరుతో ఆటో షోల్లో ప్రదర్శిస్తున్నారు. బంగారమే కాదు, వెండి మెరుపులతో కూడా ఓ కారును సిద్ధం చేసింది నిస్సాన్. దీనిని కూడా ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. మొన్న జపాన్లోని టోక్యో ఆటో షో, నిన్న దుబాయ్ వాహనాల ప్రదర్శన, ప్రాంతం ఏదైనా స్వర్ణకాంతుల గాడ్జిల్లా అయ్యే స్పెషల్ అట్రాక్షన్. నిస్సాన్ GT-R గాడ్జిల్లాలో 3.8 లీటర్ల V6 పిన్ టర్బో ఇంజిన్ అమర్చారు. 545 హార్స్ పవర్ గల ఈ కారుకు రీఎన్ఫోర్స్డ్ ఏరోడైనమిక్ బాడీ అమర్చారు. బాడీ ప్యానెల్స్ పై కళాకారులు నక్షీలు చెక్కిన తర్వాత వాటికి బంగారు తాపడం చేసి కారుకు అతికించారు. ఖచ్చితమైన హ్యాండ్లింగ్ వ్యవస్థ గల ఈ కారులో అత్యాధునిక 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఉంది. దీనివల్ల కారు నడిపేటప్పుడు అత్యధిక వేగాన్ని క్షణాల్లో చేరుకునే వీలుంటుంది. సరి, బేసి గేర్లను వేరు చేస్తూ ప్రత్యేక ట్రాన్స్ యాక్సిల్ విధానంలో పనిచేస్తుంది. దీనివల్ల గేర్లను వేగంగా మార్చే వీలుంటుంది. పోటీలకు తయారు చేసే కార్ల ప్రమాణాలతో దీనిని రూపొందించారు. 20 స్పోక్ వీల్స్ ఈ కారు ప్రత్యేకతను మరింత ఇనుమడింపచేస్తున్నాయి. ఆటో షోల్లో జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది గాడ్జిల్లా. పేరుకు తగ్గట్టుగా దీని పరిమాణం లేకపోయినా ధర మాత్రం ఆ స్థాయికి తీసిపోవడం లేదు. దీని ధర అక్షరాల $1 మిలియన్ అమెరికా. మన కరెన్సీలో చూసుకుంటే 6,60,00,000 రూపాయలు. ధర కాస్త ఎక్కువ అనిపిస్తున్నా తమ రేంజ్కు ఆ మాత్రం ఉండాలంటూ కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్న పలువురు సంపన్నులు. గోల్డ్ రష్ లో మనమేమీ వెనుకబడిపోలేదు. మిడిల్ క్లాస్ కోసం రూపొందించిన రతన్ టాటా కలల కారు కూడా
పసిడి సొబగలద్దుకుని సందడి చేసింది. ఆభరణాల తయారీలో 5,000 సంవత్సరాల భారతీయుల వారసత్వానికి ప్రతీకగా నిలిచింది ఈ కారు. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే బంగారంపై మన వాళ్లకు కాస్త మక్కువ ఎక్కువే. ఆడవాళ్లే కాదు, మగ మహారాజులు కూడా నగలు దిగేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇంకేముంది, సామాన్యుడి కారుకు స్వర్ణ శోభకులు అద్దాలనుకున్న టాటా కంపెనీ ఏకంగా బంగారం కుమ్మరించి నానోను తయారు చేసింది. నానోను కేవలం ₹1,00,000 విక్రయించాలన్నది రతన్ టాటా ఆలోచన. మార్కెట్లోకి వచ్చేసరికి ధర పెరిగిన తొలి 1,00,000 కార్లను ₹1,00,000కే అందించారు. తమ బుల్లి కారుకు మంచి ప్రచారం తేవాలని భావించింది టాటా గ్రూప్. దీంతో టైటాన్ ఇండస్ట్రీస్ కు చెందిన గోల్డ్ ప్లస్ జ్యువెలరీస్ విభాగం రంగంలోకి దిగింది. నానో కారును పూర్తిగా పచ్చడితో రూపొందించారు ఈ సంస్థ స్వర్ణకారులు. ఎనభై కేజీల 22 క్యారెట్ల బంగారం, 15 కేజీల వెండి, వజ్ర వైటూర్యాలు, మరకత మాణిక్యాలతో దగదగలాడిపోయింది చిట్టి కారు. బంగారు నానోకు నగిషీలు చెక్కేందుకు 14 రకాల నైపుణ్యాలతో పనిచేశారు కళాకారులు. ఆభరణాలు తయారు చేయడంలో మన ప్రత్యేకతను చాటారు. కోట్లు విలువ చేసే కార్లకు కేవలం బంగారం తాపడం మాత్రమే చేస్తుంటే టాటా నానో పూర్తిగా బంగారం తయారైంది. అయితే 1,00,000 కారు ధర కాస్త ₹22 కోట్లకు చేరింది. ఇంకేముంది, గోల్డ్ కార్లలో అత్యంత ఖరీదైనదిగా నిలిచిపోయింది బంగారు నానో. ఐదు 5,000 సంవత్సరాలుగా బంగారు ఆభరణాలు రూపొందిస్తున్న దేశంగా భారత్ ఖ్యాతిని కూడా ప్రపంచానికి మరోసారి చాటింది బంగారు నానో కారు. ప్రపంచవ్యాప్తంగా జనానికి కార్ల మీద మోజుంది. ఇక పసిడి తాపడం చేసిన వాహనాలపై మోజు పడే వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లు కుమ్మరించి మరీ వాటిని సొంతం చేసుకుంటున్నారు అపర కుబేర్లు. రోల్స్ రాయ్స్, బెంట్లే, మెర్సిడెస్ బెంజ్, లంబర్గిని ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాంతాడంత అవుతుంది. అన్ని ప్రముఖ కార్ల కంపెనీలు ప్రత్యేక సందర్భాల్లో పసిడి వాహనాలు తయారు చేస్తున్నాయి. వీటిని కొనుగోలు చేయడం లేదా తయారు చేయించుకోవడం ద్వారా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు పలువురు కోటీశ్వరులు. ఇటువంటి వాళ్లలో సౌదీ బిలియనియర్ తుర్కీ బిన్ అబ్దుల్లా ముందు వరుసలో ఉంటాడు.
తుర్కీ బిన్ అబ్దుల్లా దగ్గర బంగారు తాపడం చేసిన కార్లు 4 ఉన్నాయి. షాపింగ్ కి వెళ్లినా, సరదాగా తిరగడానికి వెళ్లినా 4 కార్లను వెంట పెట్టుకెళ్తాడు. ఆఖరికి విదేశీ పర్యటనలకు వెళ్లినా 4 వాహనాలు తన వెంట ఉండాల్సిందే. విమానాల్లో వాటిని వెళ్లటానికి భారీగా ఖర్చు చేస్తుంటాడు తుర్కీ బిన్ అబ్దుల్లా. తుర్కీ బిన్ అబ్దుల్లా కలెక్షన్స్ లో 6 వీల్ డ్రైవ్ మెర్సిడెస్ G63, 2 డోర్ల రోల్స్ రాయ్స్ ఫాంటమ్ కోప్, లాంబోర్గిని అవెంటడర్ SV, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ వాహనాలు ఉన్నాయి. ఆయన ఎక్కడికి వెళ్లినా పార్కింగ్ ప్లేస్ లో పసిడి కాంతులతో ఈ కార్లు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. కొందరు వీటికి ఫోటోలు తీస్తుంటే ఇంకొందరు సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడిపోతుంటారు. తుర్కీ బిన్ అబ్దుల్లా దగ్గరున్న 6 వీల్ డ్రైవ్ సదుపాయం గల 6 టైర్ల మెర్సిడెస్ G63 విలువ 3 కోట్ల రూపాయలు. అలాగే 2 డోర్ల రోల్స్ రాయ్స్ ఫాంటమ్ కోప్ విలువ 3 కోట్ల 36 లక్షలు. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ విలువ 2 కోట్ల 11 లక్షలు కాగా లాంబోర్గిని అవెంటడర్ SV విలువ 3 కోట్ల 36 లక్షలు. తుర్కీ బిన్ అబ్దుల్లాయే కాదు, కార్ల కలెక్షన్ పై మోజుల వాళ్లు బంగారు తాపడం చేసిన వాహనాన్ని సేకరించడంపై ఆసక్తి కనపరుస్తున్నారు. సౌదీ యువరాజు తన బెంచ్ కారుపై 3 లక్షల సవరోవస్కీ క్రిస్టల్స్ పొదిగించాడు. దీంతో ఆ కారు విలువ 28 కోట్ల రూపాయలకు చేరుకుంది. బ్రూనై రాస్ దగ్గర స్వర్ణ తాపడంతో పాటు నగిషీలు దిద్దిన రోల్స్ రాయ్స్ కారుంది. లాంబోర్గిని తయారు చేసిన పసిడి కారు ధర అక్షరాల 4,000 పౌండ్లు, మన కరెన్సీలో 3 కోట్ల 84 లక్షలు. ఇక లాంబోర్గిని కంపెనీ ప్రారంభమైన 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తయారు చేసిన ప్రోటోటైప్ బంగారం కారు వీటన్నిటినీ మించిపోతోంది. ఏడు కేజీల బంగారాన్ని కుమ్మరించి రూపొందించి ఈ బిల్లీ లాంబోర్గిని కార్ల మోడళ్లలోనే అత్యంత ఖరీదైనదిగా ఖ్యాతి గడించింది. మీ కారుకు బంగారు తాపడం చేయించుకునే స్థోమత లేదా? అయితే కారు చౌకగా పనిచేసి పెడతామంటున్నారు కొందరు. స్టిక్కరింగ్ లో ఎంతో నైపుణ్యం సంపాదించిన కళాకారులు పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి కార్యక్రమాల కోసం కార్లను తాత్కాలికంగా స్వర్ణమయం చేస్తున్నారు. స్వర్ణ కాంతులతో మెరిసిపోతున్న కార్లను చూసి ఆనందించాలే తప్ప వాటిలో మనం తిరగలేమని దిగులు పడుతున్న వాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి వాళ్ల కోసం మేమున్నామంటూ ముందుకొస్తున్నారు కొందరు కళాకారులు. క్రోమ్ స్టిక్కరింగ్ లో సిద్ధహస్తులైన వీళ్లు బంగారం తాపడం కార్లకు తీసిపోని రీతిలో సాధారణ కార్లను తీర్చిదిద్దుతున్నారు. నీ కారు బంగారం కాను అని దీవిస్తున్నారు. బంగారం ఏం కర్మ, ఫ్యాన్సీగా రోజ్ గోల్డ్ లోకి కూడా మీ కారును మార్చేస్తామంటున్నారు కళాకారులు.
కాకపోతే ఇది తాత్కాలికమే. ఎందుకంటే స్టిక్కర్ చక్కగా ఉన్నంత వరకే ఇవి బంగారంలా మెరిసిపోతాయి. కలర్ ఫేడ్ అయినా ఎక్కడైనా చిల్లు పడినా బండారం బయటపడిపోతుంది. కాకపోతే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు గోల్డ్ స్టిక్కరింగ్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బంగారం కారులో ప్రయాణించామనే ఆనందమూ కలిగిస్తున్నాయి. ఏదేమైనా పసిడి సొబగుల కార్లకు ఇవి ఏమాత్రం సాటిరావు. అయితే బంగారం తాపడం చేయించుకున్నా, వజ్రాలు పొదిగించుకున్నా అది సంపన్నులకే చెల్లుతుంది. మరి ఈసారి ఎవరైనా మీకు బాగా నచ్చేసినప్పుడు నీ ఇల్లు బంగారంగా అనే కంటే నీ కారు బంగారంగాను అంటే బాగుంటుందేమో. వాళ్ళను మరింత సంతోషపెట్టిన వాళ్ళు అవుతారేమో. ఎందుకంటారా, ఇల్లు స్వర్ణమయం అయితే ఇంటికి వచ్చే వాళ్ళకే కనిపిస్తుంది. అదే స్వర్ణకాంతులీనుతున్న కార్లు అలా షికారుకు వెళ్తుంటే అందరూ నోరెళ్లబెట్టి చూడకేం చేస్తారు. బంగారం కార్లపై స్పెషల్ ఫోకస్ ఎంజాయ్ చేశారు కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.